నువ్వు ఏ పని చెప్పినా చేస్తా, కూలి పనికి పొమ్మన్నా పోతా అని చెప్తుంటాడు. చెప్పి దీంట్లో దిగి ఈరోజు చేసుకుంటూ వెళ్తున్నాం. సో అలా చెప్పగానే చెప్పిన ఒక 30 days కి నాది అచీవ్మెంట్ అయిపోయింది, బైక్ అచీవ్మెంట్. సో అది చెప్పగానే డాడీ ఇట్లా అచీవ్మెంట్ అయింది, ఇట్లా బైక్ వస్తుంది మనకంటే సో ఫస్ట్ నమ్మలేదు. సో డాడీ అందరు చెప్తున్నారా? డాడీ చెప్తున్నారు. షాప్ దగ్గర ఇప్పుడు లైక్ షాప్ దగ్గర మేము ఉంటాం కదా గోబీ వేసేటప్పుడు. సో ఎవరైనా ఒకరు ఫ్రెండ్స్ కానీ లేదా ఎవరైనా పిల్లలు వచ్చేటప్పుడు కానీ నాకు ఫోన్లు ఎక్కువ వస్తాయి. ఆడ షాప్ దగ్గర చేసేటప్పుడు కూడా ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాను, చేస్తూ ఉంటాను. సో అది చాలా మంది అడిగినప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇలా ఉంది అబ్బా, ఇట్లా వేరే కంపెనీ ఒకటి వచ్చింది మనకు వైజాగ్ నుంచి, ఇలా ఉంది. సో ఇట్లా నా కొడుకు దీంట్లో చేస్తున్నాడు, బైక్ కూడా ఇస్తా ఉంది కంపెనీ అని చెప్పేసి చెప్తా ఉన్నా. సో అలాగే ఉంటారా? నాకైతే ఎంత హ్యాపీగా అనిపించింది అంటే మా నాన్న నాకు నిజంగా ఫస్ట్ టైం పాజిటివ్ గా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అసలు నాకు ఈ లైఫ్ కి చాలా అనిపించేసింది అది నిజంగా. అంటే అసలు ఇది చాలు, నాకు ఇంకేది వద్దు, నాకు బైక్ వద్దు, మొబైల్ వద్దు, కార్ వద్దు, చాలు, నాకు ఈ మాట చాలు. సో నాతో వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరు విన్ అవ్వాలని ఒక ఉద్దేశంతో సో అందరికి సపోర్ట్ చేసుకుంటూ సో టీమ్స్ తీసుకెళ్తూ జాయినింగ్స్ ఇచ్చుకుంటూ, నా టీంలో ఏంటంటే చాలా మంది కొంతమందికి ఐడిస్ చేయడానికి రాదు, వాళ్ళందరూ నేనే చేస్తున్నా. కొంతమంది యాడ్స్ కూడా వాళ్ళకి ఎలా చూపించాలి నేర్పిస్తున్నా. సో ఈ కష్టం పడుకుంటేనే నాకు ఇష్టంతో కష్టపడుతున్నాను డాడీ, ఇష్టంతో కష్టపడుతూ. ముందు ఏమైనా నెట్వర్క్ చేశానా? 2015 లో వచ్చేసి నేను వెస్టేజ్ అనే కంపెనీ స్టార్ట్ చేశాను, దాంట్లో స్టార్ట్ అయ్యింది డాడీ. తర్వాత వేరే వేరే కంపెనీస్ చేశాను, దాంట్లో ఒక 2.5 years కష్టపడ్డాను డాడీ వెస్టేజ్ కంపెనీ. సో నా వయసు అప్పటికి 2015 అంటే సో 7 years అంటే 23-24 ఏజ్ ఉన్నప్పుడు నాకు. సో ఆ టైంలో నేను లిటరల్లీ చెప్పాలంటే లారీ మెకానిక్ డాడీ. 2007 లో నా ఎడ్యుకేషన్ ఆపేసి ఇంట్లో పరిస్థితుల వల్ల 8th లాస్ట్ ఉన్నది ఎడ్యుకేషన్. సో తర్వాత అన్న దగ్గర మా సొంతం పెద్దనాన్న కొడుకు దగ్గరే పనికి వెళ్ళాను, అక్కడే నేర్చుకున్నాను. సో అక్కడ పని చేసుకుంటూ వారానికి ఒక 2,000-3,000 సంపాదించుకునేవాడిని. తర్వాత నేను ఒక షాప్ పెట్టడం జరిగింది, లారీ తీసుకోవడం జరిగింది, అది లాస్ అవడం జరిగింది, నా షాప్ పోవడం జరిగింది, అన్ని జరిగాయి 3 months లో. లాస్ట్ 1.5 year బ్యాక్ నాకు పెళ్లి కాకముందు ఇవన్నీ జరిగాయి. సో చెప్పాలంటే ఒక 15 days ఇంట్లో నుంచి బయటికి రాలేదు నేను. లిటరల్లీ ఏమనుకున్నానంటే చనిపోతాం అనుకున్నాను నేను ఆ లాస్ అవ్వడం వల్ల. ఎందుకంటే ఒక 24 years అబ్బాయికి ఇవన్నీ జరగడం వల్ల